హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కుర్మా ఎలా చేయాలో చూపిస్తారండి. పొటాటోస్ని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసి పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఈజీగా చేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రానికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపులే, చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా, ఒక 5 పచ్చిమిర్చి. ఆనియన్స్ని ఎప్పుడైనా డబ్బా షేప్లో కట్ చేసుకోండి, పొడవు కట్ చేసుకోవద్దు ఈ కర్రీకి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం 1 స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. సరిపడంత పసుపు యాడ్ చేసుకున్నాం. టమాటోస్ యాడ్ చేసుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నా. టమాటా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. టమాటా అనేది మీ ఆప్షనల్ మాత్రమే. కాకపోతే టమాటా వేయడం వల్ల కొంచెం జ్యూసీగా గ్రేవీగా ఉంటుంది. స్ట్రక్చర్ బాగుంటుంది చూడడానికి కూడా. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. టమాటోస్ మొత్తం మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత అప్పుడు
అందులో ముక్కలు యాడ్ చేసుకోండి. ముక్కలు వేసిన తర్వాత కలుపుకోవడానికి ఉండదు, ఎక్కువ కలుపుకోవద్దు, ఎందుకంటే అవి ఉడుకుంటాయి కాబట్టి ఆల్మోస్ట్ మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోతుంది. చూసారా, అట్లా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు, ఈ సైజ్ సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల మాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది, చేయాలనే తాపత్రయం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాకు కూడా చేయాలని అనిపించదు. మీరు కూడా తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకుని మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? కరివేపాకు యాడ్ చేసుకున్నా కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి, అది మీ ఇష్టం, లేకపోయినా ఏం కాదు. మంచిగా కలుపుకోండి, ముక్కలు విరిగిపోకుండా. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేద్దాం, కొంచెం అంత, ఎక్కువ కాదు. పులుసు వేయడం వల్ల బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కొంచెం పుల్లగా గ్రేవీగా వస్తుంది. అది మీ ఇష్టం, లేకపోయినా పర్వాలేదు. కాకపోతే కొంచెం నేను యాడ్ చేస్తున్నాను కావాలనేసి, చపాతీలోకి తిందామనేసి. కొంచెం గ్రేవీగా ఉంటేనే కదా చపాతీలోకి బాగుంటుంది, అందుకోసమే నేను కొంచెం అంత యాడ్ చేశాను. అది మీ ఇష్టం మాత్రమే, స్కిప్ చేసిన నో ప్రాబ్లం, టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. చింతపండు పులుసు పోయడం వల్ల కొంచెం పులుపు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. సాల్ట్ వేసుకుని ఇంతకుముందు కొంచెం యాడ్ చేసాం కాబట్టి చూసేసుకోండి. చూసారా, చాలా బాగుంది కదా. కర్రీ మాత్రానికి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఎగ్స్ కూడా బాయిల్ చేసి మంచిగా వేసేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే వేయట్లేదు, నా దగ్గర ప్రస్తుతానికి ఎగ్స్ లేవు. ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా. గరం మసాలా యాడ్ చేసుకుందాం, స్పూను. కొత్తగా చేసేటోళ్ళైనా కానీ ఈజీగా చేసేస్తారు, బ్యాచిలర్స్ కూడా బాగా చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర వేసుకోవడం అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు